వర్ష ఋతువు నందు భాద్రపద మాసానికి ముందు వచ్చు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలను శ్రావణ శుక్రవారాలు అంటారు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసం. మహిళలందరూ ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో మహాలక్ష్మీదేవిని వరమహాలక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ వరలక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం విశిష్టతపై కథనం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అందువల్ల శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ శుక్రవారం నాడు తెల్లవారుజామునే ఇల్లు శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అలంకరించి లక్ష్మీదేవిని పసుపు, కుంకుమ, పూలతో పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం వంటి స్తోత్రాలను పారాయణం చేస్తారు. చాలా మంది మహిళలు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతానికి కూడా విశేషమైన ప్రాధాన్యం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సుఖ సంతోషాల కోసం మహిళలు భక్తితో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది సుఖశాంతులతో ఉండాలని, ధన ధాన్యాలు సమృద్ధిగా ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఈ పర్వదినం కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా దానం, అన్నదానం, పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి సత్కార్యాలకు కూడా ప్రేరణనిస్తుంది. భక్తి, నియమం, దాతృత్వం, కుటుంబ ఐక్యత వంటి విలువలను ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. అందుకే శ్రావణమాస శుక్రవారం భక్తులకు ఎంతో విశిష్టమైన రోజు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మన సంప్రదాయంలో భాగమైంది. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయం షేర్బంగ్లానందున ఈ రోజున శ్రావణ మాసంలో విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు అనేటువంటి చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారు కలలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు చేయమని చెప్పేసి ఆ అమ్మవారు ఆజ్ఞాపన చేయడం వల్ల ఆ రోజు నుండి ఇప్పటివరకు కూడా శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతాలు మా యొక్క స్థానిక షేర్బంగ్లా దేవాలయం నందు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది మహిళలు పాల్గొని ఆ అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలవడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చే శుక్రవారము, 3వ శుక్రవారము రాఖీ పౌర్ణిమ, అదేవిధంగా ఆ రోజున సంతోషిమాత అమ్మవారి యొక్క జన్మదినం కూడా రావడం వల్ల ఆ రోజున అమ్మవారి హోమము, అన్నదాన కార్యక్రమము, రక్షాబంధన పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ శ్రావణ శుక్రవారం రోజున లక్ష కుంకుమార్తన, అదేవిధంగా ఈరోజు ఎవరైనా వరలక్ష్మి వ్రతాలు చేయని వాళ్ళు ఉన్నా కూడా మరి 4వ శుక్రవారం రోజున కూడా వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దేవాలయాన్ని విచ్చేసి అమ్మవారికి ఒక పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై సంతోషిమాత.